ట్రంప్ టారిఫ్ వార్ నేపథ్యంలో ఇవాళ యూరోపియన్ యూనియన్కి భారత్కి మధ్య ఒక ప్రతిష్టాత్మకమైన చరిత్రాత్మకమైన ట్రేడ్ డీల్ కుదరబోతోందనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఇప్పటికే యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా అన్నారు ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పేసి. ఎందుకు సార్ భారత్ వైపు యూరోపియన్ యూనియన్ చూస్తోంది? అంటే ప్రపంచంలో అందరూ అటువైపులా చూస్తుంటారు, ఒకవైపు ఎవరు చూడరు. ఇది మీకు 2 డైమెన్షనల్గా ఉండదు, చీమలాగా చూడరు అంటారు ఎవరు, చీమకు ఓన్లీ 2 డైమెన్షనల్ ఉంటుంది అని. సో మీకు నాకంతగా తెలియదు ఆ సైన్స్కి. పాలిటిక్స్లో అయితే సింగిల్ డైమెన్షన్ ఉండదు, మల్టీ డైమెన్షనల్గా ఉంటుంది. మీకు ఇంత గ్లోబల్ పాలిటిక్స్లోనైనా మీకు యూరోప్ ఇండియా వైపు చూస్తుంది, ఇండియా అమెరికా వైపు చూస్తుంది, ఇండియా చైనా వైపు చూస్తుంది, ఇండియా రష్యా వైపు చూస్తుంది, అమెరికా పాకిస్తాన్ వైపు చూస్తుంది, ఇండియా వైపు చూస్తుంది, అందరూ అన్ని వైపులా చూస్తుంటారు. సో ఎందుకంటే దట్ ఈస్ హౌ జియో పాలిటిక్స్ ప్లే. అందువల్ల అందరూ అన్ని వైపులా చూస్తూ ఉంటారు. అందువల్ల ఇటీవల కాలంలో యూరప్ ఏంటంటే పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్ పీరియడ్లో యూరప్ ఈజ్ ఏ డిక్లైనింగ్ కాంటినెంట్. అంటే ఒకప్పట్లాగా యూరప్కు పొలిటికల్ క్లౌట్ లేదు, ఎకనామిక్ క్లౌట్ లేదు. ఇట్లా యూరప్కు రష్యా నుంచి అటాక్ ఉంది, ట్రంప్ నుంచి అటాక్ ఉంది. సో యూరప్ అర్జెంట్లీ నీడ్స్ ఫ్రెండ్స్. ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిపోతుంది. ట్రంప్ యూరోప్ను అవమానిస్తున్నాడు, యూరోప్ పైన దాడి చేస్తున్నాడు. మీకు అది గ్రీన్లాండ్ వ్యవహారం కావచ్చు, ఉక్రెయిన్ విషయంలో యూరప్ వైఖరికి ట్రంప్ వైఖరికి తేడా ఉంది, గ్రీన్లాండ్ విషయంలో ఘర్షణ ఉంది, ఆల్రెడీ ట్రేడ్ టెన్షన్స్ ఉన్నాయి 2 దేశాల మధ్య. అన్నిటికీ మించి యూరోప్ను అవమానించే రీతిలో ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మాట్లాడుతున్నారు. సో యూరోపియన్ లీడర్స్ ప్రైవేట్ మెసేజ్లను కూడా ట్రంప్ బయట పెట్టాడు. సో యూరప్ అసమర్థత, యూరప్ బలహీనతల్ని ట్రంప్ డెమాన్స్ట్రేట్ చేస్తున్నాడు ప్రపంచానికి. దాంతో యూరప్ ఈజ్ డెస్పరేట్లీ లుకింగ్. ఎందుకంటే యూరప్ మొత్తం తన సెక్యూరిటీని అమెరికాకు అవుట్సోర్స్ చేసి ఉంది. 50% ఆఫ్ FDI ఇన్ యూరప్ అమెరికా నుంచే వస్తుంది. యూరప్కు అతిపెద్ద ఎక్స్పోర్ట్ మార్కెట్ అమెరికా. సో ఆ రకంగా అమెరికా పైన పూర్తిగా ఆధారపడింది యూరప్. సో ఇక అమెరికా పార్టనేజ్ ఉండదు అని అర్థమైపోయింది. అందుకే మీకు యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ చెప్పారు, సిచ్యువేషన్ హస్ పర్మనెంట్లీ చేంజ్, యూరప్ షుడ్ పర్మనెంట్లీ చేంజ్ అని. అంటే ఇదేదో తాత్కాలికం కాదు. కెనడా ప్రైమ్ మినిస్టరే థర్డ్ పాత్ గురించి ఆలోచిస్తున్నాడు. సో అందువల్ల ఇదేదో ట్రంప్ ట్రాన్సియంట్ ఫినామినా కాదు, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ పర్మనెంట్ ఫినామినా. ఇది ఇవాళ ట్రంప్ ఉండొచ్చు, రేపు ఇంకోటి ఉండొచ్చు, కానీ ఇది అమెరికా యూరప్ల మధ్య గ్యాప్ అంత ఈజీగా పూడ్చగలిగింది కాదు. సో ఒక పెద్ద ట్రస్ట్ డెఫిసిట్ ఇలా అమెరికాకు యూరప్కు ఉంది. ఉదాహరణకు జర్మనీ అమెరికా దగ్గర భారీ ఎత్తున బంగారాన్ని నిలవబెట్టింది. ఇప్పుడు జర్మనీ బంగారం 1236 టన్స్ ఆఫ్ గోల్డ్ అమెరికాలో ఉంది, అమెరికాలో స్టోరేజ్లో ఉంది. ఇప్పుడు ఆ గోల్డ్ను వెనక్కి తీసుకురావాలని జర్మనీ ఆలోచిస్తోంది. ఆ 1236 టన్స్ ఆఫ్ గోల్డ్ను తిరిగి తీసుకొచ్చేసుకోవాలని. అమెరికన్ గవర్నమెంట్ బాండ్లు, ట్రెజరీ బిల్లుల్లో పెద్ద ఎత్తున యూరప్ ఇన్వెస్ట్ చేసింది. సో మామూలుగా కాదు, ఆ ఇన్వెస్ట్మెంట్ను కూడా యూరప్ విత్డ్రా చేసుకోవాలా అని ఆలోచించింది ట్రేడ్ బజూకాలో భాగంగా. సో అందువల్ల ఒక మ్యాసివ్ ట్రస్ట్ డెఫిసిట్ యూరప్కు అమెరికాకు మధ్య ఏర్పడింది. ఈ మామూలు ట్రస్ట్ డెఫిసిట్ కాదు. దాంతో యూరప్ ప్రపంచం వైపు, ఇతర మిత్రుల వైపు చూస్తుంది. ఎటువైపు వెళ్ళాలి? రష్యా వైపు పోలేదు. ఎందుకంటే రష్యాకు యూరప్కు ఎనర్జీ పార్ట్నర్షిప్ ఏదున్నా ఉక్రెయిన్ వార్ క్లోజ్ అయ్యేంత వరకు యూరప్ రష్యా బంధం సాధ్యం కాదు. సో రష్యా ట్రంప్కు క్లోజ్ అనే అనుమానం కూడా యూరప్లో ఉంది. ఇక చైనాతో ఎకనామిక్ రిలేషన్ బలపడింది ఆల్రెడీ. ఇప్పుడు ఈ చైనా అండ్ యూరప్ రిలేషన్ చాలా హైయెస్ట్ లెవెల్లో ఉన్నాయి. అందువల్ల యూరప్ కూడా ఇండియా వైపు చూడటానికి కారణం అది. ఇట్స్ ఎ వెరీ బిగ్ మార్కెట్, 140 కోట్ల ప్రజలు, ఇంగ్లీష్ స్పీకింగ్ ఉన్నటువంటి ప్రాంతము. యూరప్తో ఉన్న సాంప్రదాయ రిలేషన్స్ కూడా ఉన్నాయి. ఇండియా యూరప్ డెమోక్రటిక్ సిస్టమ్స్. సో అందువల్ల ఆ కామనాలిటీస్ కూడా ఉన్నాయి కనుక ఇండియా కూడా ట్రంప్ దెబ్బకు ఆల్టర్నేట్ డెస్టినేషన్ చూస్తున్నారు. మన వాళ్ళు కూడా ట్రేడ్ కొరకు కావచ్చు, మన వాళ్ళు ఉద్యోగాలు వీసాల కొరకు కావచ్చు. సో వీఆర్ ఆల్సో లుకింగ్ టువర్డ్స్ అదర్ నేషన్, అదర్ సోర్సెస్. ఎందుకంటే మనకు రష్యాతో ఉన్న లిమిటేషన్స్ ఉన్నాయి. రష్యా నుంచి మనం ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటాం, కానీ రష్యాకు మనం పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేస్తున్నది లేదు. చైనాతో రిలేషన్స్కు పరిమితులు ఉన్నాయి బార్డర్ డిస్ప్యూట్ వల్ల. సో ఇండియా ఇండియా నీడ్స్ యూరప్, యూరప్ నీడ్స్ ఇండియా. అందుకే ఈ కామన్ పార్ట్నర్షిప్.